మనము ప్రీవియస్ వీడియోలో ఉమ్మనీరు ఎక్కువ ఉంటే ఏమంటారో తెలుసుకున్నాం కదా. మరి తక్కువ ఉంటే ఏమంటారో గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రమాదేవి హాస్పిటల్, అనపర్తి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ ప్రాపర్గా ఉండాలి అంటే అమ్యునేటివ్ ఫ్లూయిడ్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అమ్యునేటివ్ ఫ్లూయిడ్ తక్కువ అయితే బేబీ మూమెంట్స్, గ్రోత్, ప్రొటెక్షన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ కండిషన్నే మనం ఆల్గోహైడ్రోమియాస్ అని అంటారు. ఈ కండిషన్ వల్ల ప్లాసెంటా ప్రాపర్గా పనిచేయడం మానేస్తుంది. దానివల్ల బేబీకి వెళ్ళే ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ ప్రాపర్గా వెళ్ళవు. సో మదర్స్, ఎవ్రీ గైనకాలజిస్ట్ ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్ ఇది, ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఓపీడీకి వచ్చిన ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి సఫిషియెంట్ వాటర్ తీసుకోమని చెప్తూనే ఉంటామండి. కానీ చాలా నెగ్లిజెన్సీ చూపిస్తూ ఉంటారు. లాస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్ ది ఎండ్, ఆల్గోహైడ్రోమియాస్ వల్ల. సో ప్లీజ్ టేక్ సఫిషియెంట్ వాటర్. మెటర్నల్ డీహైడ్రేషన్తో పాటు ప్రెగ్నెన్సీలో బీపీ కానీ షుగర్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్న మదర్లో ఆల్గోహైడ్రోమియాస్ కామన్గా చూస్తాము. దీని సిమ్టమ్స్ వచ్చి తల్లి కడుపు ఉండాల్సిన దానికన్నా చిన్నగా ఉండడం, బేబీ మూమెంట్స్ కూడా స్లోగా ఉండడం, మరియు అబ్డామినల్ టైట్నెస్ ఉండడం వల్ల మదర్స్ చాలా బ్రెత్లెస్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడం ద్వారా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ <7 సెంటీమీటర్ ఉంటే ఆల్గోహైడ్రోమియాస్ అని డయాగ్నోస్ చేస్తారు. సో అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బేబీని క్లోజ్ మానిటరింగ్ చేసి అన్యూజువల్ లాంటి కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అటు ఎక్కువ ఉండకూడదు, ఇటు తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. రోజుకి సరిపడే వాటర్ అండ్ హెల్తీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి. లైక్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, బార్లీ, లైక్ చిట్టుటి నీళ్ళు అంటారు, అన్నం ఎసరు పెట్టగానే పొంగొచ్చేదాన్ని చిట్టుటి నీళ్ళు లాంటివి తీసుకోవాలి. దాంతోపాటు వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అంటారు, లైక్ ఆరెంజెస్, వాటర్ మెలన్, మోసంబి, కుకుంబర్ లాంటివి ఇంక్లూడింగ్ చేసుకోవాలి. ప్రాపర్ రెస్ట్ తీసుకోండి, అన్వాంటెడ్ స్ట్రెస్ తీసుకోకండి. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. డాక్టర్ సజెస్ట్ చేస్తే ఐవీ ఫ్లూయిడ్స్ మరియు సప్లిమెంట్స్ తప్పకుండా ఫాలో చేయండి. సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.